ఇవన్నీ కూడా మెటల్ ఐటమ్స్ సంబంధించినవి ఉన్నాయి, బ్రాస్ ఐటమ్స్ సంబంధించినవి ఉన్నాయి, అలాగే వుడెన్ ఐటమ్స్ సంబంధించి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా బ్రాస్ ఐటమ్. మొట్టమొదటిగా పెళ్ళినప్పుడు మనకు గుర్తొచ్చేది పెళ్లి పెట్టలే, అందులో స్మాల్ సైజ్ అండి, ఇది బిగ్ సైజ్ అండి. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్ సంబంధించింది. అయితే నెక్స్ట్ ఇంకోటి వెడ్డింగ్ సంబంధించి కావచ్చు, గృహప్రవేశం సంబంధించి కావచ్చు, శారీ ఫంక్షన్ సంబంధించి కావచ్చు, హాఫ్ శారీ ఫంక్షన్ కావచ్చు, ధోతి ఫంక్షన్ కావచ్చు, అన్ని రకాల డాల్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సూపర్. సో మన స్టోర్ నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ వ్యూవర్స్కి, మన లొకేషన్ ఎక్కడ, మన స్టోర్ నేమ్ ఏంటి? ఖచ్చితంగా వ్యూవర్స్ మీ అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్ అండి. సికింద్రాబాద్ అంటే అందరికీ తెలిసిందండి. సికింద్రాబాద్ ఆర్పి రోడ్ జనరల్ బజార్ అండి. జనరల్ బజార్ ఎంట్రెన్స్ లో దర్గా ఉంటుంది, దర్గా పక్క కాంప్లెక్స్ మన షాప్ అండి. అయితే మన షాప్ లో వెడ్డింగ్ సంబంధించి కావచ్చు, పూజకి సంబంధించి కావచ్చు, లేదంటే రిటర్న్ గిఫ్ట్ సంబంధించి కావచ్చు, అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అయితే దీంట్లో కూడా ఏంటంటే ఒక్కొక్కరి బడ్జెట్ తగ్గట్టు ఒక్కొక్క విధంగా అడుగుతూ ఉంటారు కదా, సో అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, అందరికీ అనుకూలంగా కూడా ఉన్నాయి. అంటే తక్కువ బడ్జెట్ లో కూడా ఉన్నాయి, మీడియం క్వాలిటీ సంబంధించి, కొంచెం హెవీ క్వాలిటీ సంబంధించి అన్ని రకాలు కూడా ఉన్నాయి. అయితే ఒకటి నేను మీకు ముందుగా గుర్తు చేస్తున్నాను ఏంటంటే, ఇక నా దగ్గర ఎవరైనా సరే ఇప్పుడు కస్టమర్స్ పర్చేస్ చేస్తున్నారో వారందరికీ కూడా నేను మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అంతా కూడా ఆన్లైన్ వచ్చేసింది. సో ఏంటంటే ఇప్పుడు నియర్ బై ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయడం కావచ్చు చేస్తారు. కానీ అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే అదర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, స్టేట్ వాళ్ళు ఉన్న కావచ్చు, వాళ్ళందరికీ వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అయితే డెలివరీ పరంగా మాత్రం ఇండియాలో ఉన్న వారికి మాత్రమే నేను డెలివరీ చేపిస్తున్నాను. అదర్ కంట్రీ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, కానీ నేను డైరెక్ట్ వాళ్ళకి షిప్పింగ్ చేయట్లేదు. అయితే షిప్పింగ్ పరంగా ఏదైతే ఉందో మీరు అదర్ కంట్రీ ఉన్న వాళ్ళందరికీ వారికి మాత్రం చెప్తున్నాను నేను, మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ చేసేసి కన్ఫర్మ్ చేసేసేయండి. ఇక్కడ లోకల్లో మీ రిలేషన్స్ ఎవరైనా ఉంటే కనుక నేను వాళ్ళకి పంపిస్తాను, వాళ్ళ దగ్గర నుంచి మీకు షిప్పింగ్ వస్తుంది. అయితే లోకల్ మీన్స్ మన ఇండియా వరకు మాత్రమే. ఎవరైనా సరే మీకు కావాలనుకుంటే మాత్రం మీరు వీడియో కాల్ చేసేసేయచ్చు. మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా పేమెంట్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి మీకు షిప్పింగ్ పంపిస్తాను. ఎలా అంటే కనుక కొరియర్ ఒక ఫెసిలిటీ ఉంది, ఆర్టీసీ కార్గో ఫెసిలిటీ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. దేని ద్వారానే పంపించే ప్రయత్నం చేస్తాను. బట్ ఒకటి ఏంది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొరియర్ ఛార్జెస్ మాత్రం కస్టమర్ మీరే పే చేయాలి. నేను నా దగ్గర మీరు పర్చేస్ చేసిన వస్తువుకు సంబంధించి మాత్రమే నేను అమౌంట్ తీసుకుంటున్నాను. కొరియర్ ఛార్జెస్ మాత్రం టోటల్లీ మీరే పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు నేను నా దగ్గర ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో అని చెప్పానో ఒక్కొక్కటిగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. షూర్ సార్. సో ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. అయితే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూపించే ముందు నేను కస్టమర్స్ వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే జర్మన్ సిల్వర్ కోటెడ్ ఇవి రెండు వేరు. ఎప్పుడైనా మీరు ఇది గుర్తుంచుకోవాల్సింది, జర్మన్ సిల్వర్ వేరు, సిల్వర్ కోటెడ్ వేరు. ఇవి రెండు ఎప్పుడు ఒకటి కాదు. ఎందుకంటే సిల్వర్ కోటెడ్ అంటే కనుక బ్రాస్ లేదా కాపరు లేదంటే స్టీల్ లేదంటే ఐరన్, వీటి మీద మనం సిల్వర్ పాలిష్ చేపిస్తాం. వాటి మనం సిల్వర్ కోటెడ్ అని మాత్రమే అంటాం. ఓకే. ఇప్పుడు నేను ఏదైతే ఐటమ్స్ చూపిస్తున్నానో దీంట్లో కొన్ని ఐటమ్స్ జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ సిల్వర్ కోటెడ్ కూడా ఉన్నాయి. ఇది నేను మీకు విడివిడిగా చూపిస్తాను. జర్మన్ సిల్వర్ అనేది కొంచెం కాస్ట్లీ మెటల్. ఎందుకంటే కనుక మెటలే మెయిన్ బేస్ మెటలే జర్మన్ సిల్వర్, దానిపైన మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపిస్తాం అనమాట. సిల్వర్ కోటెడ్ కి జర్మన్ సిల్వర్ కి చాలా వేరియేషన్ ఉంది. తర్వాత కూడా నేను దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ప్రెసెంట్ నేను మీకు జర్మన్ సిల్వర్ లో కొన్ని ఐటమ్స్ చూపిస్తానని చెప్పాను కదా, అందులో మొదటిగా మీరు బౌల్స్ చూస్తున్నారు. అది మీరు గమనించండి, ఈ బౌల్స్ కి కింద ఎలిఫెంట్ లెగ్ ఉంది. ఒకసారి గమనిస్తున్నారు కదా, దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి. అంటే స్మాల్ అని, మీడియం అని, బిగ్ అని అలా ఉన్నాయి. మళ్ళీ వీటిలో కూడా బౌల్స్ లోనే మరొక మోడల్ మీరు కింద చూస్తున్నారు కదా, దీనికి ఏంటంటే కింద స్టాండ్ అనేది రౌండ్ షేప్ మోడల్ వస్తుందండి. దీంట్లో కూడా కానీ ప్రతి వస్తువులో కూడా మీకు నక్షి వర్క్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. దీంతో పాటు ఇప్పుడు మీరు షేప్ గమనించారు కదా, మరొక షేప్ చూడండి. ఇప్పుడు ఇది మీకు బౌల్ షేప్ ఉంది. ఇది అయితే కనుక మీకు గంధం గిడలు అంటాం కదా, గంధం గిడల మోడల్ ఉందన్నమాట. సో ఏంటంటే నక్షి వర్క్ లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క విధానం ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. దీంట్లో వితౌట్ స్టాండ్ అలా కూడా కొంతమంది కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి కూడా వితౌట్ స్టాండ్ కూడా తెప్పించారు. ఒకసారి గమనించండి. ఇవన్నీ వితౌట్ స్టాండ్. అవునండి. కొంతమంది ఏంటంటే విత్ స్టాండ్ అడుగుతారు, కొంతమంది వితౌట్ స్టాండ్ అడుగుతారు, కొంతమంది నక్షి మోడల్ అడుగుతారు, కొంతమంది ఏంటంటే ప్లేన్ కావాలని చెప్పి ప్లేన్ అడుగుతూ ఉంటారు. ప్లస్ వీటిలోనే బౌల్ షేప్ మోడల్ కావచ్చు, లేదంటే కనుక ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా ఇలా కటోరీ షేప్ మోడల్ కావచ్చు. అంటే కస్టమర్ ఒకసారి మన దగ్గరకు వచ్చారు అంటే కనుక అన్ని రకాల ఐటమ్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇది లేదు అని చెప్పడానికి కుదరదు అనమాట. సో వీటితో పాటు పంచపాత్ర మోడల్ కూడా తెప్పించారు. పంచపాత్ర అంటే తీర్థం కోసం వాడతారు కదండి, సో దాని పర్పస్ తెప్పించాను. అన్ని డిఫరెంట్. ఎందుకంటే నక్షి వర్క్ ఒక విధంగా ఉంటుంది, లేజర్ వర్క్ ఒక విధంగా ఉంటుంది, ప్లేన్ ఒకటి ఉంటుంది. అవును. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు కదండి, బౌల్ షేప్ మోడల్ ఉంది, కటోరీ షేప్ మోడల్ కూడా ఉంది, రకరకాలు ఉన్నాయి.
దాంట్లో కూడా మళ్ళీ విత్ స్టాండ్ ఉంది, వితౌట్ స్టాండ్ ఉంది. విత్ స్టాండ్ మోడల్లో కూడా మళ్ళీ లీఫ్ స్టాండ్ ఉంటుంది, రౌండ్ షేప్ స్టాండ్ ఉంటుంది, కింద ఎలిఫెంట్ లెగ్ వస్తుంది, ఇంకోటి పీకాక్ లెగ్ కూడా వస్తుందండి. అంటే చాలా రకాల వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం ట్రై చేయండి వ్యూవర్స్. మీరు చూస్తున్నారు కదా, ఎంతవరకు వెళితే అంతవరకు మీకు అవకాశం దొరికితే కనుక స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్వాలిటీ అనేది అర్థమవుతుంది కంపల్సరీ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు వీడియోలో మాత్రం చూపిస్తున్నాను, కానీ అది ఎంత థిక్నెస్ ఉంది, అది ఎంత స్టాండర్డ్ గా ఉంది, దాని ఫినిషింగ్ ఎలా ఉంది, అది మీకు ఫోటోలో క్లారిటీగా కనిపించదు. సో కాకపోతే ఒకటి ఏంటంటే ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తున్నామని చెప్పాను కాబట్టి మీరు వీడియో కాల్ ద్వారా చూడొచ్చు, అది సమస్య కాదు. బట్ ఏంటంటే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే మీకు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే కనుక ఆన్లైన్లో చాలా మంది చేస్తూ ఉన్నారు, కానీ ఒకటి ఏంటంటే అది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియట్లేదు. ఇప్పుడు నా దగ్గర కూడా నాది మాత్రమే నిజము, పక్క వాళ్ళది అబద్ధం అని చెప్పి నేను చెప్పట్లేదండి. బట్ ఏంటంటే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసినప్పుడు ఏంటంటే క్వాలిటీ తెలుస్తుంది, ఫినిషింగ్ ఎలా తెలుస్తుంది. దానికోసం మాత్రమే మనం పిలుస్తున్నాను. కుదిరితే కనుక ఒకసారి వచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వీటితో పాటు మరికొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్లోనే అష్టలక్ష్మి లోటా చూపించబోతున్నానండి. అంటే కొంతమంది లోటా అంటారు, కొంతమంది చెంబు అంటారండి. అయితే వీటిలో కూడా మళ్ళీ మోడల్స్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. జస్ట్ శాంపుల్ మీకు చూపిస్తాను, చూడొచ్చే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ జర్మన్ సిల్వర్ అండి. జర్మన్ సిల్వర్లో అష్టలక్ష్మి ఉంది, నక్షి ఉంది. అయితే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా టోటల్లీ మిషన్ మేడ్ సంబంధించినవి అండి. అయితే వీటిలో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టోటల్లీ కొంచెం హెవీ క్వాలిటీ సంబంధించినవి అనమాట. వీటితో పాటు ఇప్పుడు మీరు ఏదైతే కింద చూస్తున్నారో ఈ ఐటమ్స్ అన్ని కూడా జర్మన్ సిల్వర్, బట్ టోటల్లీ ప్లేన్ వస్తుందండి. అంటే మెయింటెనెన్స్ ఈజీ ఉండడం కోసం చెప్పి అడుగుతూ ఉంటారండి, దానికోసం అని చెప్పి తెప్పించాను. దీంట్లో కూడా ఇంత మీకు చెప్పినట్టు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. దీని పక్కన మరొక మోడల్ చూస్తున్నారు కదా, ఇది లేజర్ వర్క్ అంటాం మనం. లేజర్ వర్క్ సంబంధించి కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది. వీటితో పాటు అష్టలక్ష్మి చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో అష్టలక్ష్మి దాంట్లో కూడా మళ్ళీ అన్ని రకాలు ఉన్నాయి. అయితే ఈ అష్టలక్ష్మి సంబంధించి ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా కూడా టోటల్ హ్యాండ్ మేడ్. ఫస్ట్ మీరు చూసేదంతా మిషన్ మేడ్ అండి, ఇప్పుడు మీరు చూసేదంతా కూడా హ్యాండ్ మేడ్ అండి. అయితే వీటితో పాటు కొన్ని ఫ్లవర్ బాస్కెట్స్ కావచ్చు, కొన్ని నక్షి మోడల్ కొంచెం పెద్ద సైజు అక్షింతల కోసం, ప్రసాదం కోసం చెప్పి అడుగుతూ ఉంటారు కదా, వాటి కోసం చెప్పి ఇవన్నీ నేను ప్రిపేర్ చేపించానండి. వీటిలో కూడా విత్ హ్యాండిల్ ఉంది, వితౌట్ హ్యాండిల్ ఉందండి. దీంట్లో కూడా మీరు గమనించాలి, నక్షి వర్క్ అనేది డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కొంచెం స్మాల్ సైజ్ బౌల్ దేనికోసం అంటే కనుక ప్రసాదం కోసం అడుగుతూ ఉంటారండి. మరికొంతమంది ఏంటంటే కనుక ఫంక్షన్ లో అక్షింతలు వేసుకోవడం కోసం కావచ్చు, లేదంటే పసుపు కలపడం కోసం కావచ్చు అడుగుతూ ఉంటారు. సో దానికోసం అని చెప్పేసి ఈ మోడల్ తెప్పించాము. దీంట్లో కూడా మీరు గమనించారా, నక్షి వర్క్ డిఫరెంట్ గా ఉంది. అంటే ఒక్కొక్క దానికి సంబంధించి మరొకటి చూస్తే కనుక మరొక కొత్తగా కనిపించే విధంగా ఉందన్నమాట. దీంట్లో కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది లేజర్ వర్క్ ఉందండి, ఇక్కడ ప్లేన్ ఉందండి. లేజర్ వర్క్, ప్లేన్, మళ్ళీ నక్షి వర్క్ లో మళ్ళీ డిఫరెంట్ గా ఉన్నాయి. సో మరొక మోడల్ నక్షి వర్క్ కొంచెం వెడల్పుగా కావాలి అనుకునే వారికి ఏంటంటే ఈ మోడల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఫ్లవర్ బాస్కెట్ ఏ విధంగా షేప్ వస్తుందో ఆ విధంగా షేప్ వస్తుందండి. వాటికి సంబంధించి ఈ నక్షి వర్క్ అనేది కటోరీ షేప్ మోడల్ వస్తుందండి. కొంచెం పెద్ద సైజ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా వస్తాయి. అయితే ఇప్పుడు టోటల్లీ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇప్పుడు నేను మీకు చూపించాను. ఇప్పటిదాకా మీరు చూసిన అన్ని ఐటమ్స్ కూడా జర్మన్ సిల్వర్ సంబంధించినవి అండి. అయితే ఇప్పుడు సిల్వర్ కోటెడ్ ఎలా ఉంటుంది అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే మీకు ఫినిషింగ్ వరకు మాత్రం సేమే ఉంటుంది, బట్ వేరియేషన్ అనేది ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. ఒకసారి మీరు చూస్తూ ఉన్నారు కదా, అయితే చిన్న సైజు బౌల్, దీంట్లోనే కొంచెం హెవీ క్వాలిటీ సంబంధించిన బౌల్ ఈ విధంగా ఉంది. దీంట్లో కూడా మొత్తం ప్లేన్ చూస్తున్నారు కదా, మరొక మోడల్ చూపిస్తున్న పక్కన ఇది నక్షి వర్క్ సంబంధించింది. ఈ నక్షి వర్క్ లో కూడా గమనించారా, ఇది రౌండ్ షేప్ స్టాండ్ ఉంటుందండి. దాని పక్కన మీరు చూసేది కింద ఎలిఫెంట్ లెగ్ మోడల్ వస్తుందండి. దీంట్లో మళ్ళీ వితౌట్ లెగ్ కావాలనుకునే వాళ్ళకి, లేదంటే వితౌట్ స్టాండ్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ఉందండి. అయితే కొంచెం లైట్ వెయిట్ లో కావాలి, జస్ట్ వన్ టైం యూస్ పర్పస్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ గా, కింద స్టాండ్ కూడా ప్లస్ పైన బౌల్ కూడా కొంచెం లైట్ వెయిట్ గా ఉంటుంది. మళ్ళీ దీంట్లో మళ్ళీ సైజెస్ ఉన్నాయండి. అయితే ఇలా బౌల్ షేప్ కాకుండా చిన్న సైజ్ కటోరీ మోడల్ అడుగుతారండి. ఈ కటోరీ మోడల్ సంబంధించి కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి. అయితే కటోరీ షేప్ లోనే కాకపోతే ఏంటంటే గంగళం మోడల్ కావాలని అడుగుతున్నారని చెప్పేసి ఈ విధంగా గంగళం మోడల్ తెప్పించానండి. దీంట్లో స్మాల్ సైజ్ ఉంది, మీడియం సైజ్ ఉంది, కొంచెం బిగ్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి బిగ్ సైజ్ కూడా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉందండి. వీటిలోనే కొంచెం డిఫరెంట్ గా కావాలి, తక్కువ బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళకి ఇవన్నీ. అయితే కొంచెం హెవీ క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి కామాక్షి దీప మోడల్ వచ్చి చూసారు ఒకసారి, ఇది కొంచెం హెవీ క్వాలిటీ ఉంటుందండి. చూడడానికి టోటల్లీ మీకు సిల్వర్ ఫినిషింగ్ లోనే ఉంటుందన్నమాట. దీంట్లో మళ్ళీ ఇప్పుడు మీరు చూసేటి అన్ని కూడా స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజ్ అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. దీని కింద ఏదైతే చెంబులు ఉన్నాయో అండి, ఇది మనం కొంతమంది కలశం కోసం వాడుతూ ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే కనుక పూల చెంబులు అంటారు, వెడ్డింగ్ లో యూజ్ చేస్తారనమాట. దాని పర్పస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో కూడా ఇక్కడ మీరు గమనించండి, నక్షి వర్క్ అనేది రెగ్యులర్ నక్షి వర్క్ అంత హెవీగా ఉండదు. అయితే మీరు ఫస్ట్ చూస్తున్నారు కదా, ఈ నక్షి వర్క్ చాలా హెవీ నక్షి వర్క్.
అయితే రెండు కూడా హ్యాండ్ మేడ్ అండి. బట్ ఏంటంటే తక్కువ బడ్జెట్ కావాలనుకున్న వాళ్ళకి ఇవి రెగ్యులర్ ఉండే వస్తువులు. కొంచెం పర్లేదండి నాకు కొంచెం లుక్ బాగుండాలి అనుకునే వాళ్ళకి కొంచెం హెవీ నక్షి వర్క్ వస్తుంది. అయితే ఇందులో ఇప్పుడు మీరు చూసే అవును అన్ని రేంజెస్ లో ఉన్నాయి, సైజెస్ లో ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ పరంగా కూడా. అవును అంటే ఒక కస్టమర్ దగ్గరికి వచ్చారు అంటే కనుక నాకు పర్లేదండి బడ్జెట్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రమైతే ఓకే. కానీ కొంతమంది తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పర్లేదండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే టోటలీ హోల్సేల్ రేట్లో ఉన్నాయి. అది మీరు మర్చిపోవద్దని ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ నేనే, మార్కెట్ కూడా హోల్సేల్ మార్కెట్. ఇంకోటి నేను ఆల్రెడీ నేను సప్లయర్ అండి. నా అన్ని కూడా నా దగ్గర ఏదైతే మీరు వర్క్ చూస్తున్నారో నేనే మ్యానుఫ్యాక్చరర్ని. ఎందుకంటే కనుక నా దగ్గర వర్కర్స్ చాలా మంది ఉన్నారు. దీంట్లో ఒకవేళ వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, కొంచెం బిగ్ సైజ్ కావాలి, కొంచెం మీడియం సైజ్ కావాలి, లేదంటే కొంచెం క్వాంటిటీ కావాలి, మీరు ఎలా కావాలంటే కూడా ఆ విధంగా చెప్పించే ప్రయత్నం చేస్తాను. బట్ ఒక్కటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దానికి మీరు నాకు టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాను టోటల్ హ్యాండ్ మేడ్ అని చెప్పేసి, హ్యాండ్ మేడ్ అన్నప్పుడు కంపల్సరీ టైం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో మీరు కొంచెం నాకు టైం ఇచ్చే ప్రయత్నం చేసి ఏంటంటే మీరు అడిగిన సైజ్ నేను చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. అయితే వీటిలోనే మరికొన్ని నక్షి వర్క్ సంబంధించి పెద్ద సైజ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా ఉంటాయండి. వీటితో పాటు కొంతమంది ప్లేన్ అడుగుతారు కదా, సో ప్లేన్ కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా ప్లేన్ కూడా ఉన్నాయండి నా దగ్గర. అయితే ఇప్పటిదాకా మీరు చూసిన ఈ ఐటమ్స్ అన్ని కూడా సిల్వర్ కోటెడ్ కదా. అయితే చిన్న చిన్న ఐటమ్స్ చూసారు. దీంట్లో కొంతమంది ఏంటంటే గృహప్రవేశం కోసం కావచ్చు, లేదంటే కనుక వెడ్డింగ్లో ఉంగరాలు తీయడం కోసం కావచ్చు అడుగుతూ ఉంటారు కదండి. వాళ్ళ గురించి అని చెప్పేసి కొంత పెద్ద సైజ్ కూడా తెప్పించాను. అయితే సార్ ఇదేంటంటే ఇప్పుడు చూసే బిందె ఇది బోనం కోసం కూడా వాడతారండి. చాలా మంది రెగ్యులర్ గా బోనం కోసం చాలా అంటే చాలా, ఎందుకంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. బోనం టైంలో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇది మళ్ళీ ఉంగరాలు తీయడం కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మీడియం సైజు, కొంచెం బిగ్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా. అయితే ఇదంతా కూడా నక్షి వర్క్ అంటే చాలా గ్రాండ్ గా ఉంటుందండి. మీరు చూడండి టోటల్లీ హ్యాండ్ మేడ్ అండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మన దగ్గర వర్కర్స్ ఏ విధంగా ఉంటారంటే మీకు తెలిసిపోతుంది. ఈ వర్క్ చూస్తే అటువంటి మీరు అర్థమైపోవాలన్నమాట. అయితే ఇప్పుడు మీరు చూసేటి అన్ని జస్ట్ శాంపుల్ వరకు మాత్రం చూపిస్తూ ఉన్నాను. ఇది మీకు క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళకి కూడా. అయితే వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూసే వాళ్ళలో రీసెలర్స్ కూడా ఉంటారు కదా. సో రీసెలర్స్ మీ అందరు కూడా ఒక చిన్న మనవి ఏంటంటే కనుక ఇప్పుడు మీరు చూసేటి అన్నీ కూడా నా దగ్గర క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల నా దగ్గర క్వాంటిటీ ఇప్పుడు లేకపోయినా కూడా నేను కంపల్సరీ నేను చేపించే ప్రయత్నం చేస్తాను. బట్ మీరు నాకు కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మీరు చూసే ఐటమ్స్ అనేది కాకుండా ఒకవేళ మీ దగ్గర ఏదైనా సరే నాకు పలానా వస్తువు కావాలి అని చెప్పి అనుకుంటే మాత్రం అది రీసెలర్సే కావచ్చు, ఎవరైనా రిటైల్ కస్టమరే కావచ్చు, అది సింగిల్ పీస్ అయినా క్వాంటిటీ అయినా అది ఒక్కసారి నాకు మీరు ఫార్వర్డ్ చేశారనుకోండి. ఇప్పుడు మీ స్క్రీన్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, కస్టమైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నా వర్క్ అవుతుంది అనుకుంటే చేపించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కాదనుకున్నా కూడా నేను స్పాట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే స్టార్టింగ్లో మీకు ఒక మాట చెప్పాను గుర్తుందా అండి, సిల్వర్ కోటెడ్ వేరు, జర్మన్ సిల్వర్ వేరు అని చెప్పేసి. వాస్తవంగా అయితే కనుక చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే కనుక సిల్వర్ కోటెడ్కి జర్మన్ సిల్వర్కి వేరియేషన్ తెలియదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ ఏది కూడా ఒకటి కానే కాదు. అది నేను స్టార్టింగ్ చెప్పాను సిల్వర్ కోటెడ్ ఏంది అని చెప్పేసి. అయితే ఎందుకు మరి సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ కూడా బయట జర్మన్ సిల్వర్ అని చెప్పి సేల్ చేస్తున్నారని చెప్పంటే కనుక ఒకటి ఏంటంటే కస్టమర్ ఏమడుగుతున్నారో ఫస్ట్ స్టోర్ విజిట్ చేసినప్పుడు సిల్వర్ కోటెడ్ అనే వస్తువు గురించి మాట్లాడకుండా డైరెక్ట్ జర్మన్ సిల్వర్ అడుగుతున్నారు. వాస్తవంగా మీరు సిల్వర్ కోటెడా జర్మన్ సిల్వర్ వేరియేషన్ మీకు తెలియక మీరు డైరెక్ట్ జర్మన్ సిల్వర్ అడిగేసరికి ఇప్పుడు మీరు చూసిన ఐటమ్స్ సిల్వర్ కోటెడ్ అని చెప్పాను కదా, ఇవే ఐటమ్స్ జర్మన్ సిల్వర్ అని చెప్పి మీరు సేల్ చేస్తున్నారు. సో ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే స్టోర్ విజిట్ చేసినప్పుడు మొదటగా సిల్వర్ కోటెడ్ వస్తువులు అడిగే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు సిల్వర్ కోటెడ్ వస్తువులు చూపించడం జరుగుతుంది. దీని తర్వాత అప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే కనుక అసలు జర్మన్ సిల్వర్ ఏది, అసలు జర్మన్ సిల్వర్ దీనికి వేరియేషన్ ఏంది, అది మీరు అడిగే ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలా అని చెప్పేసి నేను వేరే బిజినెస్ చేసే వాళ్ళని తప్పుపట్టే ఉద్దేశం కాదండి, మీకు దాని వేరియేషన్ తెలవాలనే ఉద్దేశంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇప్పుడు మీకు జర్మన్ సిల్వర్లోనే యాంటిక్ ఫినిషింగ్ అనేది కొత్త కలెక్షన్స్ వచ్చాయండి, అది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సార్ ఇప్పుడు నేను మీకు యాంటిక్ ఐటమ్స్ చూపిస్తున్నానండి, ఒకసారి గమనించండి. యాంటిక్ ఐటెంలో కూడా ఇప్పుడు మీరు చూసేది పంచపాత్ర అండి. పంచపాత్ర కూడా మళ్ళీ రకాలు. ఇప్పుడు మీరు చూసేది ఇటువైపు ఉన్నాయన్ని హెవీ నక్షి వర్క్, ఇటువైపు ఉన్నాయి రెగ్యులర్ వర్క్ అనమాట. సో వీటితో పాటు మళ్ళీ పక్కనే బౌల్స్ కూడా నేను తెప్పించాను. బౌల్స్ కూడా మళ్ళీ రకాలు మీరు గమనించారా, ఇక్కడ మొత్తం అష్టలక్ష్మి వచ్చింది చూసారా. ఇక్కడ చూడండి అష్టలక్ష్మి కాకుండా మొత్తం నక్షి వర్క్, ఇంకోటి ఎలిఫెంట్ అంటే ఏనుగు వచ్చే విధంగా చెప్పించాను అనమాట. అంటే దీంట్లో అన్ని రకాల సైజెస్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. వీటితో పాటు కొంచెం నార్మల్ రేంజ్ లో కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఉంటాయి. అయితే వీటితో పాటు అష్టలక్ష్మి లోటలు కూడా దీంట్లో యాంటిక్లో చేపించేసాను. దాంట్లో కొంచెం హెవీ నక్షి వర్క్ చాలా గ్రాండ్ గా ఎంబోజింగ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం చిన్న సైజు కావాలనుకునే వాళ్ళకి కొంచెం చిన్న సైజు, కొంచెం నార్మల్ క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి ఇది. అయితే కొంచెం నక్షి వర్క్ మాత్రమే ఉండాలనుకునే వాళ్ళకి ఈ విధంగా వచ్చి, దీంట్లో మరి కొంచెం డిఫరెంట్ మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ఉంటుందండి. వీటితో పాటు నేను కొన్ని విగ్రహాలు కూడా తెప్పిస్తున్నాను సార్. అయితే విగ్రహాల్లో కూడా కొంతమంది ఏంటంటే రామ్ దర్బార్ కావాలని చెప్పి అడుగుతున్నారు, మరి కొంతమంది గణేష్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు.
మరికొంతమంది లక్ష్మీ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. దీంట్లో కూడా కొంచెం స్మాల్ సైజ్, అంటే జస్ట్ 2 ఇంచెస్ మాత్రమే, జస్ట్ 4 ఇంచెస్ వరకు మాత్రమే. దీంట్లో కొంతమంది రాధాకృష్ణ అడుగుతూ ఉంటారు కదా, అయితే ప్రజెంట్ అయితే నేను కృష్ణ వరకు మాత్రమే తెప్పిస్తున్నానండి. అయితే ఓన్లీ కృష్ణ చూస్తున్నారు కదా ఇక్కడ. అయితే దీంట్లో సైజెస్ చూసారు కదా, స్మాల్ సైజ్, మీడియం సైజ్, బిగ్ సైజ్. అయితే ఒక్కడ కృష్ణ మాత్రం చూస్తున్నారు. అయితే ఇక్కడ గమనించండి, కృష్ణతో పాటు వెనక ఆవు ఉన్నట్టు కూడా వస్తుందండి. అంటే 3 రకాలు కూడా, అంటే స్మాల్ సైజ్, మీడియం సైజ్, బిగ్ సైజ్ ఒకటి, మళ్ళీ సింగిల్ కృష్ణ ఒకటి, కృష్ణ విత్ విధంగా. సో ఈ విధంగా కూడా తెప్పించాను. ఇవి కూడా నా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది. వీటితో పాటు మీరు తులసి పాట్ చూస్తున్నారు కదండి, తులసి పాట్ కూడా ఇప్పుడు మీరు చూసేది జస్ట్ ఒక శాంపుల్ మాత్రం చూపిస్తున్నాను. ఆ శాంపుల్లో కూడా సైజెస్ ఉంటాయి. వీటిలో కూడా మళ్ళీ కస్టమైజ్ ఆప్షన్ ఉంది. వీటిలో కూడా మళ్ళీ మోడల్స్ వస్తాయండి. వీటితో పాటు కొంచెం బోట్ షేప్ మోడల్ కావచ్చు. బోట్ షేప్ మోడల్లో కూడా హెవీ నక్షి వర్క్ వస్తుంది. మీరు గమనించాలి, నక్షి వర్క్ ఎంబోజింగ్ చాలా అంటే చాలా గ్రాండ్గా వస్తుందండి. అంటే పర్టికులర్ ఈ ఒక్క ఐటమ్ గురించి అని కాదు, యాంటీ ఫినిషింగ్ ఏ ఐటమ్ చూసినా కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇవన్నీ బోట్ మోడల్. కొంతమంది కామాక్షి దీపం అడుగుతారని చెప్పేసి ఇలా కామాక్షి దీపం మోడల్ కూడా తెప్పించాను. దీంట్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి, సైజెస్ ఉన్నాయండి. వీటిలో అంటే మళ్ళీ యూజ్ చేసుకోవడం కోసం కూడా యాంటిక్ షేప్లో బెల్స్ తెప్పించాను, గంటలు అండి. ప్లస్ ఎలిఫెంట్స్ కూడా చూస్తున్నారు. చిన్న సైజు కటోరీస్ ఏమైనా కావాలంటే చిన్న సైజు కటోరీ, ప్లస్ ఆవుదూడ కావచ్చు, అంటే శివలింగం కావచ్చు. ఆవుదూడలో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి, స్మాల్ సైజ్ అని చెప్పి, మీడియం సైజ్ అన్న సైజెస్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఐటమ్స్ రిటర్న్ పర్పస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. అవునండి. వీటితో పాటు నేను బౌల్స్ చూపిస్తున్నాను. అయితే యాక్చువల్గా ఏంటంటే బౌల్ అని చెప్పడం కన్నా గంగాళం అంటే చాలా బెటర్. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఏంటంటే గంగాళం షేప్ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. దీంట్లో విత్ హ్యాండిల్ ఉంది, వితౌట్ హ్యాండిల్ కూడా ఉంది. దీంట్లో ఫ్లవర్ బాస్కెట్ మోడల్ కూడా ఉంది. అన్ని రకరకాల డిజైన్స్, నక్షి వర్క్ కూడా ఎంత అందంగా ఉంటుంది, చాలా అట్రాక్షన్ ఉంటుందండి. వీటితో పాటు ఏంటంటే నేను కొన్ని సైజు దీపాలు శాంపుల్ కోసం మాత్రం ఇక్కడ పెట్టానండి. ఒకసారి దీపాలు చూసే ప్రయత్నం చేయండి. దీంట్లో నా దగ్గర 10 ఇంచెస్, 12 ఇంచెస్, 14 ఇంచెస్, 18 ఇంచెస్, 21 ఇంచెస్, 24 ఇంచెస్ అన్ని రకాల సైజెస్ ఉన్నాయి నా దగ్గర. అన్ని రకాల మోడల్స్ కూడా ఉన్నాయి. సూపర్. ప్లస్ ఇదే నక్షి వర్క్లో ఒకసారి మీరు గమనించండి, పన్నీర్ బుట్టి చేపించానండి. ఎంత గ్రాండ్గా వచ్చింది చూసారా. యాక్చువల్ కవర్లు ఉంది కాబట్టి మీకు చాలా క్లారిటీ కనిపించట్లేదు. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది, చాలా ఎంబోజింగ్గా ఉంది. ఎంత బాగుంది చూసారా అసలు వర్క్ కూడా. అంటే ఇది తర్వాత ఎప్పుడైనా ఫంక్షన్లో యూజ్ చేసుకోవడం కోసం ఒకటేసారి వాడతారు కదని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఆ ఒక్కసారి కదండి, అందుకే అంటారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పేసి. ఎందుకంటే కొన్ని వస్తువులు మనం ఒకసారి వాడతాం, కానీ ఆ ఒక్కసారి వాడిన దాని వాల్యూ అనేది మన లైఫ్లో ఎప్పుడు చూస్తాం కదా, హ్యాపీనెస్ మనం పొందుకుంటూ ఉంటాం అనమాట. సో అందుకని చెప్పేసి అన్ని రకాల వెరైటీస్ నేను తెప్పించి పెట్టేశానండి. అయితే దీంతో పాటు నేను ఒకటి సింహాసనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి జస్ట్ సింహాసనం చూసే ప్రయత్నం చేయండి. అయితే సింహాసనం దాంట్లో కూడా నా దగ్గర కస్టమైజ్ ఆప్షన్ ఉంటుందండి. జస్ట్ ఒక శాంపుల్ వరకు మాత్రం నేను మీకు చూపిస్తూ ఉన్నాను. అయితే కస్టమైజ్ ఆప్షన్ అంటే కనుక మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేపిస్తాను. బట్ వీరిని ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కస్టమైజ్ కోసం టైం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. టైం ఇస్తే ఏంటంటే కనుక మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ నేను మీకు ప్రిపేర్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే వీటితో పాటు కొన్ని ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా ఉన్నాయి. అయితే రిటర్న్ గిఫ్ట్ అంటే కనుక పర్టికులర్ మెటల్ అని ఏం లేదండి, సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ శాంపుల్గా ఇందాక మీరు చూసిందే మరొకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఐటమ్స్ అన్ని మీకు క్వాంటిటీ కావాలన్నా కూడా నా దగ్గర స్టాక్ రెడీగా ఉంటుంది. ఇవి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇక్కడ మీరు విత్ స్టాండ్ కూడా చూసారు కదా, ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు జస్ట్ కొన్ని ఐటమ్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు మీరు చూసే ఐటమ్స్ సిల్వర్ కోటెడ్ సంబంధించినవి అండి. మళ్ళీ చెప్తున్నాను, జర్మన్ సిల్వర్ కాదు, సిల్వర్ కోటెడ్ సంబంధించినవి. 2 బౌల్ మోడల్ ఉంటాయండి. పసుపు కుంకుమ సంబంధించి టోటల్లీ రిటర్న్ గిఫ్ట్ అండి. ఇది కూడా సామాన్యంగా సిల్వర్ అంటే సింగిల్ పీస్ తీసుకోరు. కాకపోతే ఏంటంటే దీంట్లో కూడా రకరకాల మోడల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. హార్ట్ షేప్ మోడల్ చూస్తున్నారు. కొన్ని ఇంకో మోడల్ ఏంటంటే రౌండ్ షేప్ ఉంది. ఇంకోటి ఏంటంటే బాదం షేప్ ఉంది, ఓవల్ షేప్ కూడా అంటాము. ప్లస్ 2 బౌల్ ప్లేట్లోనే హ్యాండిల్ మోడల్ వస్తుంది, వితౌట్ హ్యాండిల్ వస్తుంది. దాంట్లో కొంచెం స్మాల్ సైజ్ వస్తుంది, కొంచెం బిగ్ సైజ్ వస్తుంది. ఇలా అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు చూసిన సిల్వర్ కోటెడ్ కదా, ఇప్పుడు మరికొన్ని చూపిస్తాను నేను రిటైల్ పర్పస్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా మెటల్ ఐటమ్స్ సంబంధించినవి ఉన్నాయి, బ్రాస్ ఐటమ్స్ సంబంధించినవి ఉన్నాయి, అలాగే వుడెన్ ఐటమ్స్ సంబంధించి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా బ్రాస్ ఐటమ్. అయితే మీరు గమనిస్తున్నారు కదా, మొత్తం స్టెప్ మోడల్ వస్తుంది అనమాట. దియాస్ ఇది 7 స్టెప్స్ సంబంధించి ఉందండి. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ 5 స్టెప్ ఉందండి. దీంట్లో స్మాల్ సైజు 3 స్టెప్, దీంట్లో కొంచెం స్మాల్ సైజు 2 స్టెప్. సో అన్ని రకాల సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు ఇవన్నీ క్రిస్టల్ దియా మీరు చూస్తూ ఉన్నారు కదా, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. టోటల్లీ బ్రాస్ ఐటమ్ అనమాట. దీంట్లో ఇవన్నీ సైజెస్, ప్లస్ ఇవన్నీ మెటల్ ఐటమ్ సంబంధించినవి అండి. ప్లస్ ఇవన్నీ బ్రాస్లో చిన్న సైజ్ అంటే స్మాల్ సైజు దియాస్ అండి. అయితే దీంట్లో కూడా స్మాల్ సైజ్ దియాసే, బట్ కొంచెం డిఫరెంట్ మోడల్. చూడండి, రోజ్ ఫ్లవర్ మోడల్ వచ్చింది కదా, ఒక టోటల్లీ ఫ్లవర్ డిజైన్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ఉన్నాయండి. దీంతో పాటు శంఖ చక్ర మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా శంఖ చక్ర మోడల్ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో మళ్ళీ మోడల్స్ కూడా ఉన్నాయి. గమనించారు కదా, శంఖ చక్ర మోడల్స్ చూస్తున్నారు కదా. దీంట్లో ఇప్పుడు మీరు చూసిన అన్ని కూడా బ్రాస్ ఐటమ్స్ సంబంధించినవి.
ఇప్పుడు చూపించేది మెటల్ ఐటమ్ సంబంధించి దీన్ని మనం జింక్ మెటల్ అంటామండి. చూశారు కదా, బాలాజీ వస్తారు ప్లస్ ఏంటంటే శంకు చక్ర వస్తుంది, బ్యాక్ సైడ్ నామం వస్తుంది. ఇది కూడా జింక్ మెటలే. అయితే దీనికి తేడా ఏంటంటే ఇది మొత్తం టోటల్ మనం యాంటిక్ చెప్పించేస్తాం. ఇది గోల్డ్ ఫినిషింగ్ ఉంది, టోటలీ సిల్వర్ ఫినిషింగ్ ఉంది. దీంట్లో మరొక మోడల్స్ ఇక్కడ మీ ఎదురుగా చూస్తే అన్ని కూడా జింక్ మెటల్ సంబంధించిన ఐటమ్స్ అండి. అయితే వీటికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక మెయింటెనెన్స్ అవసరం లేదనమాట. మెయింటెనెన్స్ అవసరం లేకుండా బయట పెట్టుకునే విధంగా చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. వీటితో పాటు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అవన్నీ కూడా మెటల్ ఐటమ్స్ సంబంధించినవి. దీంట్లో ఇప్పుడు వాల్ హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా తెప్పించామండి. ఇది వాల్ హ్యాంగ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంతమంది కలర్ఫుల్గా కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా కలర్ఫుల్ కూడా చేయించుకోవచ్చు అండి. దీంట్లో స్మాల్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఇది, కొంచెం బిగ్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఇది. అయితే వీటితో పాటు మీనాకరీ ప్లేట్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, ఈ డిజైన్ అంతా కూడా మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిందండి. అయితే దీంట్లో సైజెస్ ఉన్నాయి, అంటే 9 inches, 11 inches, 13 inches ప్లస్ స్మాల్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి 7 inches కూడా ఉందండి. దీంతోపాటు అంటే స్మాల్ సైజ్ టిఫిన్ బాక్స్ మీనాకరీ డిజైన్లో. యాక్చువల్ చెప్పాలంటే లోపలంతా కూడా స్టీల్ వస్తుందండి. అయితే ప్లేన్ స్టీల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే ఉద్దేశంతో మీనాకరీ మోడల్ చేపించారండి. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయండి. కొంచెం హెవీ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు కూడా హెవీ క్వాలిటీ కూడా ఉన్నాయి. దీంతో పాటు ఒకసారి ఇక్కడ గమనిస్తూ ఉన్నారు కదా, ఒక బౌల్ ప్లస్ ఒక స్పూన్ కలిపి మీకు సెట్లో వస్తుందండి. ఒక బౌల్ ఒక స్పూన్ కలిపి సెట్లో వస్తుంది. అయితే దీంట్లో మీరు చూస్తుంది, అవునండి, బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. దీంట్లో చూసేది ఇప్పుడు మీకు సిల్వర్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా, గోల్డ్ ఫినిషింగ్ కూడా వస్తుందండి. విత్ బాక్స్ మీకు సెట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా. దీంట్లో ఇప్పుడు ఈ విధంగా చాక్లెట్ బాక్స్ మోడల్ కూడా తెప్పించానండి. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది కాపర్ పైన బ్రాస్ చూస్తున్నారని చెప్పేసి ప్యూర్ కాపర్ అనుకోవద్దండి. యాక్చువల్లీ మెటల్ ఐటమ్ ఇది. మెటల్ పైన మనం కాపర్ గోల్డ్ ఫినిషింగ్ చేపించామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించినవి. సో వీటితో పాటు ఇప్పుడు నేను మీకు వెడ్డింగ్ సంబంధించిన ఐటమ్స్ చూపించబోతున్నాను. అందులో కూడా మొదటిగా నేను చూపించేది పెళ్లి పీటలు కావచ్చు, అలాగే స్టూల్స్ కావచ్చు. ఇవి ఎలా ఉంటాయి ఏందనేది ఇంకా మీరు లైన్గా చూస్తూ ఉండండి. అయితే ఇక్కడ మీరు చూసేదన్నీ కూడా పెళ్లి ఐటమ్స్ సంబంధించినవి. అందులో పీటలు మొట్టమొదటిగా పెళ్లి మనకు గుర్తొచ్చేది పెళ్లి పీటలే. అందులో స్మాల్ సైజ్ అండి, ఇది బిగ్ సైజ్ అండి. సైజ్ కూడా మీకు చెప్తున్నానండి. స్మాల్ సైజ్ అంటే కనుక 12x18 సైజు, బిగ్ సైజ్ అంటే కనుక 15x21 సైజ్. 12x18, 15x21 ఇవి రెండు స్టాండర్డ్ సైజెస్ ఇవి. అయితే ఈ సిల్వర్ ఫినిషింగ్ సంబంధించి ఈక్వల్గా ఉండే విధంగా స్టూల్స్ కూడా చేపించాను. పీటలకి స్టూల్కి ఈక్వల్ ఫినిషింగ్ ఉంటుంది. నెక్స్ట్ మరొక మోడల్లో మీనాకరీ మోడల్ చూపిస్తున్నాను. పీటల్లో టోటల్లీ సేమ్ సైజెస్ ఉంటాయి, ఏం తేడా లేదండి. మీనాకరీ డిజైన్ సంబంధించిన స్టూల్స్ అండి, పీటలు ప్లస్ స్టూల్స్ సేమ్ యాషెస్. వీటిలోనే ఇది మనం బ్రాస్ ఫినిషింగ్ అని చెప్తున్నాం కదండి. యాక్చువల్గా టోటల్ పైన షీట్ అంతా కూడా బ్రాస్ వస్తుంది. సేమ్ సైజెస్ ఉంటాయండి, అంటే స్మాల్ సైజు బిగ్ సైజు. సైజెస్లో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఒకటి ఏంది డిఫరెంట్ వచ్చిందంటే కనుక జస్ట్ శాంపుల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గమనించండి. దీనికి లెగ్ చూస్తున్నారు కదా, ఇది రెగ్యులర్ పీటలు. ఇప్పుడే మన పెద్దవాళ్ళ కాలం నుంచి రెగ్యులర్ వచ్చే హైట్ ఇదే అనమాట. అయితే దీనికి వచ్చేసరికి మీరు గమనించారు కదా, అప్రాక్సిమేట్ 6 inches హైట్ ఉంటుందండి. హైట్ డిఫరెంట్. అవునండి. ఎందుకు 6 inches హైట్ అంటే ఈ మధ్య చాలా వరకు కూడా ఏంటంటే కింద కూర్చున్న వాళ్ళకంటే కొంచెం హైట్ లో కావాలని అడుగుతూ ఉన్నారు అనమాట. సో వాళ్ళ కోసం చెప్పి తెప్పించాను. అయితే ఈ హైట్ అనేది ఈ ఒక్క ఫినిషింగ్ లో మాత్రమే ఉంది, రెగ్యులర్ పీటలేనండి. అయితే వీటికి ఈక్వల్ ఫినిషింగ్ లో ఉండే విధంగా స్టూల్స్ మోడల్ కూడా తెప్పించాను. అయితే ఈ స్టూల్స్ మోడల్ మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇది కూడా షార్ట్ హైట్ ఉంది కదా. ఈ షార్ట్ హైట్ అనేది మామూలుగా కొంతమంది నాకు పీట మోడల్ కాకుండా స్టూల్ మోడల్ కావాలని చెప్పి అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం తెప్పించాను. ఇదే స్టూల్స్ కొంతమంది పూజ చేసుకునే దగ్గర విగ్రహం పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అవునండి. అయితే వీటిలో హైట్ కావాలనుకున్న వాళ్ళకి ఒకసారి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉందండి. మీరు పీటలు చూశారు, స్టూల్స్ చూస్తున్నారు. అయితే హైట్ అంతా కూడా 12 inches హైట్లో వస్తుంది. 12 inches హైట్లో ఇది రీజన్ ఏంటంటే కనుక ఎక్కువ శాతం పెద్దవాళ్ళు కూర్చోడానికి వాడుతూ ఉంటారు. మరొకటి ఏంటంటే పెళ్లి కొడుకుని కాలు కడిగే టైంలో కొంత హైట్లో కూర్చోబెట్టి కడుగుతారు కదండి, దాని పర్పస్ చేపించానండి. అయితే వీటిలో కస్టమైజ్ అంటున్నది ఏమీ ఉండదు, ఎందుకంటే కనుక ఇవి స్టాండర్డ్ సైజెస్, రెగ్యులర్గా యూజ్ చేసే సైజెస్ అనమాట. అయితే వీటితో పాటు నా దగ్గర ప్యూర్ సిల్వర్ సంబంధించి స్టూల్ కూడా చేపిస్తున్నాను, అలాగే జర్మన్ సిల్వర్ కూడా చేపిస్తున్నాను. సో ప్రజెంట్ ఒక శాంపుల్గా మీకు జర్మన్ సిల్వర్ సంబంధించింది కుషన్ మోడల్లో కస్టమర్ ఆర్డర్ కోసం చెప్పి చేపించానండి. జస్ట్ చూడొచ్చు, విత్ కుషన్ టోటల్లీ ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించిందండి. ఇది నక్షి వర్క్ కూడా చాలా గ్రాండ్గా వస్తుంది. కింద లెగ్స్ కూడా చూశారు కదా, చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. అయితే వీటితో పాటు ఇప్పుడు నేను మీకు ప్యూర్ సిల్వర్ సంబంధించి ఒక స్టూల్ చూపించబోతున్నాను. యాక్చువల్ చెప్పాలంటే కనుక ప్యూర్ సిల్వర్ సంబంధించింది ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారనమాట. అది ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాను. మరొకటి శాంపుల్గా నేను తెప్పించి పెట్టారంటే ఒక శాంపుల్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్ సంబంధించింది. అయితే ఇంటర్నల్ ఏదైతే వుడ్ ఉందో ఆ వుడ్ అంతా కూడా టీక్ వుడ్ అండి. టీక్ వుడ్ మీద మనం మొత్తం కార్వింగ్ చేపించేస్తాం. మీకు కార్వింగ్ చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో. అవునండి, మొత్తం వుడ్ మీద కార్వింగ్ చేపించిన తర్వాత దానిపైన మళ్ళీ మనం సిల్వర్ చేయించాం. మిడిల్లో ఎక్కడైతే మీకు వైట్ ఫినిషింగ్ కనిపిస్తుందో బార్డర్, ఇదంతా కూడా మార్బుల్.
మిడిల్ కూడా లోటస్ ఫ్లవర్ వచ్చింది చూసారా, ఇదంతా కూడా మార్బులే. అయితే దీనికి ఏంటి స్పెషల్ అంటే ఇది టాప్ టు బాటమ్ అంతా కూడా ఒక సింగిల్ వుడ్ మీద చేపించాము. అంటే మామూలుగా మనం వుడ్ అయితే చేపించినప్పుడు ఈ ప్లేస్ అంటే ఈ పార్ట్ వేరు, ఈ పార్ట్ వేరు, కింద లెగ్ పార్ట్ వేరు అంటాం కదా, అలా కాదు. ఇది టోటల్లీ టాప్ టు బాటమ్ టోటల్ సింగిల్ వుడ్. సింగిల్ వుడ్ మీద నక్షి వర్క్ చేపిస్తే దానిపైన పాలిష్ చేపించాం. అయితే ప్రెసెంట్ ఇది నా దగ్గర శాంపుల్ వర్క్ మాత్రమే ఉంది. దీంట్లో కరెక్ట్, దీంట్లో కస్టమైజ్ ఆప్షన్ ఉంది. కస్టమైజ్ ఆప్షన్ మళ్ళీ మీరు చెప్తున్నారు కదండి, ప్యూర్ సిల్వర్ సంబంధించి దాంట్లో మాత్రమే ఉంది. అయితే ఒకటి దీంట్లో మీకు ప్లస్ ఏంటంటే కనుక జర్మన్ సిల్వర్ మీరు చూసారు, ప్యూర్ సిల్వర్ కూడా చూసారు. అయితే ప్యూర్ సిల్వర్ సంబంధించి కొంతమంది ఏంటంటే కనుక ఇంత బడ్జెట్ బట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది పెళ్ళికి అని చెప్పంటే కనుక కొంతమంది ఏమంటారంటే దాదాపు మ్యాక్సిమం ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇది కూడా సిల్వర్ తీసుకునే ఉద్దేశంతో అడుగుతున్నామండి అని చెప్పి అంటారు కదా. అయితే దీంట్లో మీకు ఫెసిలిటీ ఏంటంటే రీసేల్ ఆప్షన్ ఉంది. రీసేల్ ఆప్షన్ కూడా మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి, మళ్ళీ మీరు మన దగ్గరికి తీసుకురండి. మన దగ్గరికి తీసుకొస్తే కనుక దానికి సంబంధించి అప్పుడున్న రేటు ప్రకారం నేను మీకు దాని వాల్యూ సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సూపర్. అయితే ఇప్పటి వరకు మీరు చూసిన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఐటమ్స్ అన్నీ జస్ట్ నేను మీకు పర్చేస్ చేయడం వరకు మాత్రమే కాదు. అంటే సింపుల్ చెప్పాలంటే మీరు నా దగ్గర పర్చేస్ చేస్తున్నారు కదా, నేను మీకు సేల్ చేస్తున్నాను కదా, జస్ట్ సేల్ పరంగా నేను చేస్తున్నాను అంతవరకు మాత్రం నేను చేతులు దులిపేసుకుంటే కాదండి, నేను మీకు సర్వీస్ కూడా ఇస్తానండి. ఏంటి సర్వీస్ అంటే కనుక ఒకవేళ ఆఫ్టర్ లాంగ్ టైం ఏదైనా సరే దీనికి పాలిష్ దాదాపు పాలిష్ ప్రాబ్లం వచ్చిందండి, అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ఎక్కడ తీసుకెళ్లాలో నాకు తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి మీకు చెప్తున్నాను, మీరు డైరెక్ట్ నా దగ్గర తీసుకురావచ్చు. అప్పుడున్న రేటు ప్రకారం నేను మీకు పాలిష్ చార్జెస్ ఎంత అవుతాయి నేను చెప్పించే ప్రయత్నం చేస్తాను, పాలిష్ మొత్తం నేను చెప్పించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా రీజన్ వల్ల డెంటింగ్ అయిందండి, ఈ డెంటింగ్ చాలా కష్టంగా ఉంది, నేను తీసుకుని కనుక డెంటింగ్ తీద్దామంటే కనుక డ్యామేజ్ అయితే భయం వేస్తుందని చెప్పి అంటూ ఉంటారు కదా, మీకు అటువంటి ఇష్యూ కూడా ఏం లేదు. మీకు ఏదైనా సరే డెంటింగ్ అయినా కూడా నేను చేపించేస్తాను. అంటే ఇందాక మీకు చెప్పినట్టు కేవలం నేను మీకు సేల్ చేయడమే కాదండి, నేను మీకు సర్వీస్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి వెడ్డింగ్ సంబంధించి కావచ్చు, గృహప్రవేశం సంబంధించి కావచ్చు, శారీ ఫంక్షన్ సంబంధించి కావచ్చు, హాఫ్ శారీ ఫంక్షన్ కావచ్చు, ధోతి ఫంక్షన్ కావచ్చు, అన్ని రకాల డాల్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీరు గమనించే ప్రయత్నం చేయాలి, ఇవన్నీ కూడా బార్బీ డాల్ టైప్ ఉన్నాయి చూసారు కదా. ఇదేంటంటే కనుక మీరు ఫంక్షన్లో యూజ్ చేసిన తర్వాత కూడా మీరు డిస్ప్లే పెట్టుకోవడం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంకొకటి మీరు గమనించండి, డిజైన్స్ ఏదైనా కూడా అంటే శారీ కలర్ కావచ్చు, లేదంటే అబ్బాయికి సంబంధించిన డ్రెస్ కలర్ కావచ్చు, చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఇంకోటి చాలా క్వాలిటీగా ఉంటుందండి, అంటే క్లాత్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. దీంట్లో అన్ని రకాల మోడల్స్, సైజెస్, డిజైన్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. అయితే కొంతమంది ఏమంటారంటే కనుక వెడ్డింగ్ పరంగా కావచ్చు, లేదంటే కనుక కింద మీరు చెప్పినట్టు హాఫ్ శారీ ఫంక్షన్ కావచ్చు, అలాంటి ధోతి ఫంక్షన్ కావచ్చు, నాకు సింగిల్ డోర్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారండి. సో అందుకని చెప్పేసి సింగిల్ డోర్స్ కూడా నేను తెప్పించానండి. ఒక సింగిల్ డోర్ కావాలనుకునే వాళ్ళకి అన్ని రకాల కలర్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేటి అన్ని కూడా హాఫ్ శారీ సంబంధించినవి అండి. ఒకవేళ కపుల్కి కావాలనుకున్న వాళ్ళకి కపుల్ కూడా ఉందండి నా దగ్గర. మరొకటి ఏంటంటే కనుక లేదండి నాకు సింగిలే కావాలనుకున్న వాళ్ళకి సింగిల్ కూడా ఉంది. సింగిల్ కూడా నాకు శారీ ఫంక్షన్ కావాలనుకున్న వాళ్ళకి శారీ ఫంక్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అయితే వీటితో పాటు ఇందాక నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ గురించి చెప్పాను కదా. అయితే రిటర్న్ గిఫ్ట్ సంబంధించి మీరు ఏదైనా వస్తువు ఇస్తున్నప్పుడు మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే కనుక వాళ్ళకి ఐటెంతో పాటు అంటే వస్తువుతో పాటు మనం పసుపొట్టు కూడా ఇస్తామండి. అయితే పసుపొట్టు ఇస్తే ఏంటంటే కనుక అది మన సాంప్రదాయాన్ని సూచిస్తుంది. అయితే ఇప్పుడు నేను రెడీమేడ్ తెప్పించేసాను, అంటే మళ్ళీ మీరు పసుపొట్టు ఇంటికాడ తయారు చేసిన అవసరం లేకుండా రెడీమేడ్ కూడా తెప్పించాను. ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి ఆ వస్తువు ఎలా ఉంటుందని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇది గమనించండి, బ్యాగ్ మోడల్ వచ్చింది చూసారు కదా. ఇక్కడ పసుపు అండి, ఇది కుంకుమ, ఇది బ్యాగ్ మోడల్ వస్తుంది. చూడడానికి కూడా చాలా ట్రెండీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తాయండి. వీటితో పాటు మరొక మోడల్ నా దగ్గర అవైలబుల్ ఉంది, బ్యాగ్ మోడల్. మీరు చూస్తున్నారు కదా, ఒక బ్యాగ్ ఒక సైడ్ వచ్చేసరికి మీకు పసుపు ఉంటుంది, మరొక సైడ్ వచ్చేసరికి కుంకుమ ఉంటుందండి. ప్రజెంట్ ఇవి నా దగ్గర శాంపుల్ వరకు మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లో కూడా మళ్ళీ మోడల్స్ కూడా వస్తూ ఉంటాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అయితే నా దగ్గర ఇవన్నీ కూడా క్వాంటిటీ ఉంటాయి. ఒకవేళ నేను నాకు 500 పీసెస్ కావాలండి, మరి 500 పీసెస్ సంబంధించి మీకు దొరుకుతాయంటే చూడండి ఒకసారి, మీరు గమనిస్తున్నారు కదా, దగ్గర 2000 పీసెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. అయితే వీటితో పాటు జస్ట్ శాంపుల్గా కొన్ని ఐటమ్స్ ఇప్పుడు నేను మీకు జస్ట్ శాంపుల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కనుక వరలక్ష్మి పూజలు ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారండి. అయితే వీటితో పాటు వరలక్ష్మి పూజలో 108 కాయిన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ప్లస్ ఈ కాయిన్స్తో పాటు 108 ఫ్లవర్స్ సంబంధించిన మాల కూడా అడుగుతూ ఉంటారు. జస్ట్ ఇవి శాంపుల్ మీకు చూపడానికి రీజన్ ఏంటంటే కనుక మన దగ్గర వరలక్ష్మి పూజ సంబంధించి కూడా అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. అయితే నా దగ్గర వరలక్ష్మి పూజతో పాటు రెగ్యులర్గా మనం ఇంట్లో యూస్ చేసుకోవడానికి లేదంటే ఫంక్షన్లో యూస్ చేసుకోవడానికి అన్ని ఐటమ్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పటిదాకా నేను మీకు కొన్ని ఐటమ్స్ వరకు మాత్రం నేను చూపించాను, ఇంకా చాలా బోల్డ్ అండి వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీకు చూపించాలంటే టైం సరిపోదు కాబట్టి జస్ట్ కొంతవరకు మాత్రం నేను మీకు చూపించానండి. కాకపోతే ఒకటి వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా,
మరొక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. దాదాపు అంతా ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి దయచేసి మీరు మోసపోయే ప్రయత్నం చేయొద్దు. మీకు ఎంతవరకు వీలైతే కనుక అంతవరకు ట్రై చేయండి ఒకసారి స్టోర్ విజిట్ చేయడానికి. అంటే ఇప్పుడు కుదరకపోయినా కానీ తర్వాతైనా కానీ, అంటే మీకు ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే కనుక స్టోర్ విజిట్ చేసిన తర్వాత మీకు ఆ వస్తువు యొక్క క్వాలిటీ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది, థిక్నెస్ ఎలా ఉంది, దీనివల్ల నాకు యూజ్ ఉందా లేదా, ఒకవేళ ది ఐటమ్ వల్ల నేను తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మళ్ళీ నాకేమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా, అంటే జర్మన్ షెపర్డ్ నేను వాడొచ్చా, కొంతమంది జర్మన్ షెపర్డ్లో ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటారు, ఫుడ్ తీసుకోవడం వల్ల నాకైనా ప్రాబ్లం వస్తుందా, దానివల్ల నాకైనా ప్లస్సా మైనసా, ఆ ఇన్ఫర్మేషన్ తెలవాలంటే ఒక్కసారి మీరు స్టోర్ విజిట్ చేస్తేనే చాలా ప్లస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందో ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మీరు రావాల్సిన అవసరం లేదు, తర్వాత మళ్ళీ మీరు వీడియో కాల్ ద్వారా చూసేసేయండి. బట్ ఎప్పుడైనా సరే ఒక్కసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను, సిల్వర్ కోటెడ్ వేరు, జర్మన్ షెపర్డ్ వేరు. లాంగ్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక జర్మన్ షెపర్డ్ బెటర్, తక్కువ బడ్జెట్లో కావాలి జస్ట్ టెంపరీగా కావాలనుకున్న వాళ్ళకి సిల్వర్ కోటెడ్ బెటర్ అండి. సో నేను మీకు ఇందాక దాకా మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. చివరిగా మా స్టోర్ గురించి ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. మా స్టోర్ పేరు శ్రీ లలిత్ మెటల్, సికింద్రాబాద్ అంటే అందరికీ తెలిసిన విషయమే. సికింద్రాబాద్ జనరల్ బజార్ అండి. జనరల్ బజార్ ఎంట్రెన్స్ లోని దర్గా వస్తుంది, దర్గా పక్క కాంప్లెక్సే మన షాపు. అయితే ఫర్దర్గా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, స్టోర్ లొకేషన్ కావాలన్నా, వీడియో కాల్ గురించి మీరు ఏమైనా మాట్లాడాలన్నా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. టోటల్లీ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది కూడా ఏముండదు. నెక్స్ట్ ఇంకోటి కాంటాక్ట్ నెంబర్ వల్ల కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సెక్యూరిటీ పరంగా కూడా నేను అన్ని జాగ్రత్తలు నేను తీసుకున్నాను. ఎందుకంటే షాప్కి సంబంధించిన నెంబర్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను, ఎవరిది పర్సనల్ నెంబర్ మీకు చూపించట్లేదు. సో మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు, ఎటువంటి ఇబ్బంది కూడా మా షాప్ తరఫున మీకు ఎటువంటి ఇబ్బంది రాదండి. ఆన్లైన్లో ఎవరు ఆర్డర్ చేసుకుంటారో వేరే సిటీ నుంచి, అవును, సో ఒకవేళ మన ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర వెళ్ళింది ఏదైనా డ్యామేజ్ ఉందని వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు రీప్లేస్ 100% అండి, 100% డౌట్ లేదు. ఇంకొకటి ఏంటంటే కనుక నేను మీకు ఇక్కడ నుంచి మీకు ప్యాకింగ్ చేసి పంపిస్తానని చెప్పి అంటున్నాను కదా, కంపల్సరీ ప్యాకింగ్ చేయడానికి అన్ని ఐటమ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు కాటన్ నా దగ్గర ఉన్నాయి, ప్లస్ బబుల్ ర్యాపర్ ఉంది, ప్లస్ వేస్టేజ్ కూడా ఉంది. మీకు ఏదైతే వస్తువు ఇస్తున్నానో మొదటగా మీకు ఇచ్చే ముందు కంపల్సరీ మీకు ఇచ్చే ఐటమ్ ఏదైతే ఉందో 100% నా దగ్గర చెకింగ్ అయిన తర్వాత మీ దగ్గర పంపించే ప్రయత్నం చేస్తాను. ఒకటి మీకు చెప్పేది ఏంటంటే కనుక బయట అంటే నా దగ్గర పీస్ ఎలా ఉంది అనేది మాత్రం నేను మీకు నేను మీ గురించి పంపించే ప్రయత్నం చేస్తాను. ఒకటి ఇక్కడ నుంచి నేను పంపించిన తర్వాత అది కొరియర్ ద్వారా కావచ్చు, లేదంటే కార్గో ద్వారా కావచ్చు, అక్కడ డెంటింగ్ అయితే మాత్రం నేను అంత సామాన్యంగా మీకు డెంటింగ్ అవుతుంది అని చెప్పే ప్రయత్నం చేయను. బట్ ఏదైనా రీజనబుల్ డెంటింగ్ అయితే మాత్రం అది నా రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎందుకంటే నా దగ్గర ఉన్నంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. టోటల్లీ వీడియో కాల్ ద్వారా ప్యాకింగ్ చేసే ముందే నేను మీకు 100% చూపిస్తాను. మీరు ఓకే చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి నేను ప్యాకింగ్ చేసేస్తాను. ఎందుకంటే ప్యాకింగ్ వరకు నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీరు ఎక్కడో ఉండి నా వీడియో చూసి నా స్టోర్కి సంబంధించిన వస్తువు మీరు తీసుకుంటారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకొకటి ఏంటంటే నా వస్తువు మీ దగ్గరికి వస్తున్నప్పుడు చాలా క్వాలిటీగా ఉండాలి, అలాగే చాలా సేఫ్గా రావాలనే ఉద్దేశంతో ప్యాకింగ్ చేస్తాను. మ్యాక్సిమం మీకు అటువంటి ప్రాబ్లం రాదండి. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల అలా డెంటింగ్ అలా 100% నేను మీకు రెస్పాన్స్ ఇస్తానండి. దానికి సంబంధించి సర్వీస్ కూడా చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫర్దర్గా మీకు ఇంకేదైనా డీటెయిల్ కావాలన్నా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కూడా చేస్తూ ఉంటానండి. మమ్మల్ని మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా అనిపించిన స్టోర్ కూడా డెఫినెట్గా విజిట్ చేయండి లేదా ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.